ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: మనస్సు సత్యదూరము అన్న ఎరుక మాయ. మనస్సు సత్యములోనిదే, వేరు కాలేదు అని తెలిస్తే మాయను దాటినట్లే మరి అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. మనస్సు సత్యానికి దూరం అన్న భ్రమ. సాధారణంగా మనము మనస్సుని మరియు సత్యాన్ని వేరువేరుగా చూస్తుంటాము. మనస్సు కోరికలు, భయాలతో, ఆలోచనలతో, దుఃఖాలతో కూడుకొని ఉంటుంది. కాబట్టి అది మనస్సు అనేది మార్పు చెందేది అని మనము భావిస్తూ ఉంటాము. సత్యం అనేది స్థిరమైనది, మార్పు లేనిది, నిత్యమైనది అని అంటాము. ఈ కారణంగా మనస్సు సత్యానికి చేరుకోవడానికి ఒక అడ్డంకిగా లేదా సత్యానికి దూరంగా ఉన్న సాధనంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ వేర్పాటు భావనే మాయ. మాయ అంటే లేనిది ఉన్నట్లు కనిపించటం, లేదా ఉన్నదానిని తప్పుగా అర్థం చేసుకోవటం. ఇక్కడ మనస్సు సత్యానికి వేరు అనే భావన ఒక భ్రమ. సముద్రంలో కెరటాలు సముద్రానికి వేరు కానట్టే మనస్సు కూడా సత్యం నుండి వేరు కాదు. మనస్సుని సత్యం నుండి వేరు కాదు అని అర్థం చేసుకోవడమే మనము ఈ మాయను దాటడానికి ఒక కీలకం లాంటిది. మనం చూసే ప్రతిదీ, ఏదైతే కంటితో చూస్తున్నామో, చెవుల ద్వారా వింటున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో ప్రతిదీ కూడా సత్యం నుండి పుట్టినదే. దానికి ఆధారము సత్యమే. మనస్సు సత్యానికి వెలుపల లేదు, అది సత్యం లోపలే ఉంది. సత్యం నుండే పనిచేస్తూ ఉంది. సూర్యరశ్మి సూర్యుడి నుండి వేరు కానట్లే మనస్సు కూడా సత్యం నుండి వేరు కాదు. మనస్సులో కలిగే ప్రతి ఆలోచన, అనుభూతి అంతా కూడా సత్యం యొక్క భాగమే. ఆ మనస్సుకు అనేది స్వతంత్రమైన అస్తిత్వం లేదు, అంటే ప్రత్యేకమైన ఉనికి లేదు. ఒక ఆభరణం బంగారానికి వేరు కానట్లే మనస్సు కూడా సత్యం నుండి అక్కడ వేరు కాలేదు. ఈ ఆభరణాలు ఎంత రూపాంతరం చెందినా దానిలో బంగారమే ఉంది కదా. అంటే మనసుని దాటడం ఎలా అంటే తలంపుల వెంట పోకపోవడం, ఆలోచనల వెంట పరిగెత్తకుండా ఉండటం. ఏనాడైనా దేహం చెప్పిందా అది ఇది చేయని అని? అది దేహం చెప్పట్లేదు. దేహం అనేది జడము. అంటే నువ్వు చెప్తున్నావు అంటే ఏంటి? నువ్వు చేస్తున్నావు, నాది అంటున్నావు, నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను, నేను వింటున్నాను అని అంటూ దేహం అంటూ ఒక వస్తువుగా, ఇప్పుడు ఇదొక నా కారు, ఇది నా ఇల్లు అన్నట్లుగా దాన్ని చూస్తున్నావు. అంటే నువ్వు ఎప్పటికీ దేహం కాలేవు, నువ్వు దేహం మాత్రమే. దేహం కలిగినంత మాత్రాన నువ్వు దేహం అని ఎలా అంటావు? నాది అంటున్నావు అంటే ఇప్పుడు నా కారు, నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు అన్నప్పుడు అక్కడ నువ్వు దేహానికి నువ్వు దూరం ఉన్నట్లే కదా. అంటే లేని మనస్సులో, అంటే ఇక అసలు మనస్సే లేదు, కానీ లేని మనస్సుని ఎలా నాశనం చేయటం అని ఇక్కడ మనము చాలా తపన పడుతూ ఉంటాము. ఇది ఒక్క అనుగ్రహం చేతనే నువ్వు అనుకునే అహంకారము, ఈ పరిమితత్వము, జీవభావన, ఈ సృష్టి, ఈ జనన మరణాలు అన్నీ అదృశ్యమవుతాయి. మనస్సుని ఏకాగ్రత పెట్టాలని, దానికి ధ్యానం చేయాలని అనుకుంటావు. ధ్యానం చేయాలని అనుకోవడం కూడా ఒక ఆలోచనే కదా. ధ్యానం చేస్తున్నప్పుడు ఆ త్రిపుటి కూడా నష్టం కావాలి. ఒకవైపు నీ సహజత్వము, ఆత్మస్థితి అజపం చేస్తూనే ఉన్నది. నేను ఉన్నాను అని. అటువంటి స్థితిని నాకు తెలియటం లేదు అంటే ఏమి చెప్పమంటారు అని భగవాన్ అంటున్నారు. మరి ఏమి చేయమంటారు?
అని అడిగినప్పుడు మనస్సుతో ఎప్పుడూ కనుగొనలేవు, దానిని అధిగమించు, అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, ఉన్నదే అహంస్ఫురణ అని భగవాన్ అంటున్నారు. అసలు ఈ మనస్సు, శరీరము, ప్రపంచము అంతా కూడా సత్యం యొక్క భాగాలే అని తెలుసుకోవడం, ఇది సత్యం నుండి వేరుగా లేదని స్పష్టంగా అర్థం చేసుకోవడం, ఈ జ్ఞానము మన బుద్ధితో తెలుసుకునేది కాదు. నిన్ను నీవు పరిమితం చేసుకుంటున్నావు. చాలాసార్లు మహర్షిని అడుగుతూ ఉంటారు, ఈ మనస్సుని ఏ విధంగా నిగ్రహించాలి అని అన్నప్పుడు అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు అడుగుతున్నావు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనస్సుని చూపించు, నేను చూస్తానన్నారు. అది చూపించేది కాదు మనస్సు అనేది చూసినప్పుడు, ఆలోచన అంటే ఏమో చూసినప్పుడు అక్కడ ఏమీ ఉండదు, దానికి ఆకారం ఉండదు, రూపం ఉండదు, ఏమీ ఉండదు. మనస్సు అనేది ఆలోచనల యొక్క సమూహమే కదా. ఎప్పుడైతే ఆలోచనలు లేకపోతే మనస్సు అనేది అక్కడ లేదు. కనుక ఆలోచనలు లేని స్థితిని తీసుకురమ్మని అంటారు భగవాన్. మనస్సు యొక్క మూలను పట్టుకో, అది మాయమైపోతుంది అని అంటున్నారు. నిద్రాస్థితిలో ఈ మనస్సు, ఈ జగత్తు సూక్ష్మ రూపంలో ఉంటుంది. నిద్రలో మనస్సు ఉపసంహితమై ప్రపంచము బీజప్రాయంగా ఉంటుంది. అది మేల్కొన్నప్పుడు అహంకారంతో విస్తరిస్తుంది. శరీరంతో తాదాప్యం చెంది ప్రపంచాన్ని మరలా తిరిగి చూస్తుంది. కాబట్టి ఈ జగత్తంతా మనఃకల్పితం కాక ఇంకేమిటి అని అంటున్నారు భగవాన్. ఆలోచనలే అన్ని అనర్థాలకు కారణమవుతోంది. ఆలోచన రహితమే ముక్తస్థితి అని గ్రహించు అని భగవాన్ రమణ మహర్షి అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనస్సు సత్య దూరమన్న ఎరుక మాయ అంటే మనస్సు సత్యానికి దూరమన్న భ్రమ కల్పించేది ఈ మాయ కల్పిస్తోంది గురువుగారు. మరి సత్యానికి దూరం దగ్గరే గురు దగ్గరైతే మాయ ఉన్నట్టు లేనట్టే గురువుగారు. దగ్గరైతే మాయ లేనట్టే. దగ్గర అయితే కాదు, నేనేమనుకుంటున్నా అంటే నేను సత్యంలోనే ఉన్నది, సత్యానికి దగ్గరే ఉన్నాను. అంటే సత్యంలోనే ఉన్నాను, నేను సత్యంలోనే ఉన్నాను, కానీ సత్యంలోనే ఉన్నాను కానీ ఈ జీవుడు అనేది దేహాత్మ బుద్ధితో పరిమితంగా ఉండడం వల్ల, అంటే ఇప్పుడు సత్యంలో ఉన్నది ఎలాంటి, నా ఆలోచన కానీ నా భావన కానీ దాని యొక్క ఆధారం అనేది సత్యమే. అది లేకోకుండా ఏది జరగదు. ఆ చైతన్యానికి అది లేకుండా ఏది జరగదు. ఎందుకంటే గురుగారు దానికి ఉనికి లేదు కాబట్టి, మనసుకు అనేది ఉనికి లేదు కాబట్టి. మనస్సుకు ఉనికి లేకపోతే సత్యంలో ఉన్నట్లు చెప్తావు. మనసుకు ఉనికి లేదు కాబట్టి సత్యంలో ఉన్నానని అంటే చేసేదంతా అది చేస్తా ఉంది కాబట్టి, చైతన్యం చేస్తా ఉంది కాబట్టి. తనకు తాను తనలో ఉంటుంది. వాయిస్ కట్ అయింది గురువు గారు, మధ్యలో బ్రేక్ అయింది, మళ్ళీ చెప్పండి. ఆత్మ ఏది చెయ్యదు, దానిలో సృష్టి ఉండదు. గురుగారు చెప్పుకోవడానికి ఆత్మ ఎదుట ఇది జరుగుతుందని చెప్పే మాటలన్నీ మాటలే. బంగారంలో ఆనందం ఉందా? చెప్పండి. ఆభరణం అని చేసి బంగారాన్ని విడిచిలేనట్టుగా లేదు గురుగారు, లేదు లేదు లేదు. కాబట్టి సత్యములో
ఆత్మలో ఉమ్, సృష్టి లేదు. ఉమ్. ఆ ఏమ్మా? గురుగారు, ఆ గురుగారు. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? చదువు. మనస్సు సత్యదూరమన్న ఎరుక మాయ. సత్యానికి దూరమా దగ్గర అదే సత్యమా? 3 ఆప్షన్స్ ఇచ్చా నీకు. మనస్సు సత్యానికి దూరమా దగ్గర అదే సత్యమా అంటున్నారు. ఆ, మనస్సు అనే చెప్పు చెప్పు. మనస్సు అనేది అసలు మనస్సు అనేది లేదని అంటున్నారు కదా గురుగారు మీరు. అంతం పెట్టేటట్టు ఆ, చూస్తున్నావు. నేను అసలు సృష్టి లేదన్నమాట. ఉమ్, ఉమ్, దానివల్ల లేదు. ఉమ్, దేహ బుద్ధితో వ్యక్తిత్వంతో ఉమ్. సంసారం జగత్తు ఇతరులను చూస్తున్నావు లేదా? ఆ గురుగారు ద్వైతంలో వ్యక్తిత్వంతో సంసారంతో చూస్తున్నాను. ఇతరులనే మాట్లాడుతున్నా. ఆ, అద్వైతం ఆ గురించి గురుగారు, ఎవరికీ తెలియదు. ఆ గురుగారు. ఇప్పుడు ఉమ్, ఈ వ్యక్తిత్వము ఉమ్, ఈ మనస్సు ఉమ్. సత్యానికి దూరమా దగ్గర అదే సత్యమా? చెప్పు. సత్యానికి దూరం గురుగారు, సత్యానికి దూరము. సత్యం అంటే ఏమిటి అసలు? సత్యం అనేది దూరం అంటే ఎలా? అంటే సత్యం అనేది మార్పు లేకుండా ఎప్పుడూ ఒకే కాలంలో ఉండేది అని అంటున్నారు. అంతా అనుకోవట్లే. ఆ, సత్యం అంటే ఏమిటి? చెప్పమ్మా. నేను సత్యం ఉన్నానన్న జ్ఞానం. ఎరుక. నేను ఉన్నానన్న ఎరుక. అది ఎవరికి తెలుస్తుంది? అది సత్యం తెలిసినప్పుడే తెలుస్తుంది. నేను ఉన్నానన్నది నాకు తెలుస్తుంది కదా గురువు గారు. నేను ఉన్నాను అని చెప్తా కదా. ఏమని చెప్తావు? ఉన్నాను. నేను ఉన్నానంటే వ్యక్తిగతంగా ఉన్నానని చెప్తాను అంతే. అవును, అహంకారంతో నేను చెప్తాను ఉన్నానని అక్కడ. చెప్తాను, అంతవరకే. అది కుదరదు. అది కుదరదు. ఇప్పుడు నీవు లేదు అంటే నీ దృష్టిలో ఏమిటి? ఇంటితో ఉన్నావు, వ్యక్తిగా ఉన్నావు అనుకుంటావు అంతవరకు. ఆ గురుగారు ఆత్మగా ఉన్నట్టు నీకు తెలియదు. తెలియదు. ఏమా? అవును గురుగారు, తెలియదు. నేను ఉన్నాను అని చెప్పేది కూడా వ్యక్తిగతంగా చెప్తున్నానే తప్ప ఆత్మకు అనేది తెలియదు. ఇతరులో ఉన్నాను, కలగంటున్నాను, ఇష్టాలు అనుభవిస్తున్నాను, పడుతున్నాను, పోతున్నాను, ఇన్ని రకాలుగా చెబుతుంటే సత్యము నీకు దూరం దగ్గర అసలు సత్యముతో ఉన్నావు లేదా అని చెప్పు. సత్యం అంటే నీకు తెలియదు. సత్యం అంటే నాకు తెలియదు కాబట్టి నేను ఉన్నానని అంటప్పుడు సత్యానికి దగ్గరగా అని అనుకుంటున్నాను గురుగారు. దగ్గర అంటే నీ ఉద్దేశం సత్యానికి దగ్గర దూరం ఉంటుందా? ఉండదు. మరొకటి ఆభరణానికి బంగారానికి దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా, బంగారంతో ఉంటుందా? ఆభరణం అనేది బంగారంతో ఉంటుంది. ఒక ఆభరణం బంగారంతో ఉంది. మరి అహంకారము ఆత్మని విడిచి ఎలా ఉంటుంది? ఆత్మని విడిచిలేదు ఆ గురుగారు. ఒక సందర్భంలో మహర్షి అన్నాడు, మాయా ఈజ్ ది రియాలిటీ. మాయా ఈజ్ ది రియాలిటీ. ఆభరణం అసత్యం అంటావా? ఆభరణం బంగారం కాదంటావా? అనలేను గురుగారు. నీతో కలిపి నీవు చూస్తున్నది కూడా సత్యంగా నీకు కనపడుతుందా లేదా చెప్పు. కనపడతా ఉంది గురుగారు, సత్యంగా కనపడుతుంది సత్యంగా. ఎందుకంటే ఈ వ్యక్తిత్వం అనేది అహంకారం పైన ఆధారపడి ఉంది. గురుగారు వ్యక్తిత్వం రెండు ఒకటే.
ఉమ్. ఉమ్, ఉమ్. కాబట్టి ఎందుకు నీకు అహం స్ఫురణ మీద చెప్తుంది? ఆధారపడి ఉంది. సత్యం మీదే ఆధారపడి ఉంది. అహం స్ఫురణ మీద ఆధారపడి ఉంది గురువు మా గారు. సరోజ బేస్ అదే కదా. ఆ బేస్ అదే కదా అని అనుకోవటం లేదు. బేస్ ఆ నీకు తెలిసిన నాకు ఇది బేస్ బంగారం తెలియకపోయినా తెలిసినట్టు కాదు ఆ, గురువు గారు, నిన్న మీరేం చెప్పారు? భావము, నేను ఈ భావన ఎలా ఉన్నా ఆత్మతోనే ఉంటావు అన్నారు కదా. ఉంటావు సరే ఉన్నట్టు తెలిసినా పోనీ నాకు అనుగ్రహంతో తప్ప తెలియదు. వారిని అనుగ్రహం అనుగ్రహం ఎప్పుడు ఉంది. ఆ, అంటే ఆ జ్ఞానం లేకపోతే ఇది మాట్లాడలేను కదా గురువు గారు. ఆ జ్ఞానం అనొద్దు. నీకున్న జ్ఞానం ఏంటి? ఆత్మ ఉన్నదంతా జ్ఞానం ఒకటే. కాదమ్మా. ఆ ఉన్నది ఒకటి జ్ఞానమని నీకు తెలుసునా? నాకు తెలియదు గురువు గారు. తెలియకపోతే దేహాత్మ అది బుద్ధితో ఉన్నప్పుడు తెలియదు. ఎప్పటికీ నీకు తెలియదు. దేహత్వం లేకపోయినా తెలియదు. ఆ గురువు గారు. దేహత్వం తెలియదనుకో ఆ నీకు తెలుసు. తెలియదు. మరి తెలియాల్సిన అవసరం లేదు గురువు గారు. దేహాత్మ బుద్ధి లేకపోతే ఉన్నదే జ్ఞానం కదా అక్కడ. మళ్ళీ ఉన్నది అంటున్నావు. ఉన్నది జ్ఞానమని అనుకోవటం కాదు. ఆ గురువు గారు. ఇప్పుడు నేను ఈ ఆత్మని నేను దేహం కాదని అనుకుంటే ఏమీ లేదు. అవును. ఏమా పద్మజ, ఇప్పుడు నువ్వు మాయలో ఉన్నావు లేదా? మాయలోనే ఉన్నాను గురుగారు. మరి మాయలో ఉంటే ఉమ్, సత్యానికి దగ్గర అంటావు, దూరం అంటావు, సత్యంతోనే ఉన్నానంటావు. ఇందులో ఏది సత్యం చెప్పమ్మా. అంటే ఇప్పుడు చూడండి గురుగారు, కళ కంటున్నంతసేపు అక్కడ ఉండే దృశ్యాలు ఎట్లా నేను సత్యం అని భావిస్తానో, కళ ఆ, అంటే ఆ బయటికి వచ్చిన తర్వాత అంటే కళ కంటున్నంతసేపు అది సత్యం అంటున్నాను. నేను లేచి అది అసత్యం అని చెప్పడానికి లేదు. ఎందుకు? ఎందుకంటే అక్కడ అహంకారం వ్యక్తిత్వం ఉంది కాబట్టి. బయటకు వచ్చిన తర్వాత అది అసత్యం అని నేను ఈజీగా తోసిపుచ్చుతాను మెలకు వచ్చిన తర్వాత. ఎందుకని ఉపాధి మారింది. ఉపాధి మారింది. కరెక్ట్. ఉమ్, ఓ, అక్కడ సూక్ష్మదేహాన్ని పూజిస్తున్నావు, ఉమ్, ఇక్కడ స్వరదేహానికి వచ్చావు. ఉమ్. స్వరదేహంతో జగత్తు చూస్తున్నప్పుడు నీ కళ కనపడుతుందా? అవును గురుగారు. అవును. పోనీ నీవు కలగనుకున్నప్పుడు ఈ దేహము ఈ జగత్తు నీకు ఇక్కడ కనపడుతుందా? ఉమ్, అవును. నిజంగా అవునవును. అవును గురుగారు. వచ్చే నేను ఒకటే. ఒకటైనప్పటికీ ఉమ్, ఉమ్, ఉపాధులు మారినాయి. ఉమ్, అదే నీవు నిద్రపోతున్నావు ఇంకో ఉమ్. స్థూల సూక్ష్మదేహాలు రెండూ లేవు. అవును గురుగారు. ఉమ్, అందుకని నువ్వు కళలు జాగ్రత్త రెండు లేకుండా ఉంది అక్కడ. అవును గురుగారు. ఉమ్, అయినప్పటికీ నీవు ఉన్నావు. ఉమ్, ఆత్మగా ఉన్నావా, వ్యక్తిగా ఉన్నావా అన్న విషయం నీకు తెలియదు. ఉమ్. అవును గురుగారు. ఉమ్, తెలియదు. బయటకు వచ్చి చెప్తావు హాయిగా నిద్రపోయాలని. ఎందుకు చెబుతున్నావు? ఎలా చెబుతావు? ఈ రెండు లేవు కాబట్టి. గురుగారు. స్థూల సూక్ష్మ సంసారానికి దేహాలు రెండు లేవు కాబట్టి, వృత్తిరాహితమై ఉంది కాబట్టి. ఉమ్, అది ఉమ్, ఆ దృష్టితో చెబుతానే తప్ప ఉమ్. ఆత్మని తెలుసుకుని చెప్పడం కాదు. చెప్పడం లేదు. ఆ సహజ స్థితి ఆ తెలియదు. తెలియదు. ఉమ్, తెలియదు గురుగారు. మొట్టమొదటి సెంటెన్స్ ఏంటి చదువు? ఉమ్. మనస్సు సత్యదూరమన్న ఎరుక మాయ. మనస్ గురుగారు. స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఉమ్, సత్యమేమిటో జీవుడికి తెలియదు. తెలియదు. ఉమ్, నీకు ఉమ్, ఆభరణం బంగారము రాగి ఇత్తడి తెలుసు కాబట్టి ఈ ఆభరణం బంగారం నేను బంగారానికి దూరంగా ఆభరణం లేదు అని వాటిని గుర్తిస్తావు. ఉమ్, ఆ విధంగా ఉమ్.
ఈ మాయలు ఉమ్, గుర్తించాలి. అవును గురుగారు. ఇది సత్య దూరమా కాదా తెలియదమ్మా. అసలు ముందు సత్యం అంటే ఏంటో తెలియదు. తెలియదు. అవును. ఒక పదార్థాన్ని చూసినట్టు ఇది ఒక పదార్థం, ఇది ఒక పెన్ను, ఇది ఒక కుర్చీ అన్నట్లు ఆ సత్యం అంటే ఏమో తెలియదు అది. కాబట్టి ఈ మాయ నేను అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు, జడ చేతనముల కలయిక. ఓకే, అందుకని నువ్వేమంటున్నావు? దేహమన్నది పోనీ ఈ దేహంతో నువ్వేమన్నా కలిసావా? లేదు. లేదు. లేదు గురుగారు. చాలా తేలిక అక్కడ పారేస్తున్నావు. అవును. పోతున్నావు. దేహాలు మార్చుకుంటూ పోతున్నాను, కలలు కంటున్నాను, మళ్ళా దేహంతో కలుస్తున్నాను, మళ్ళా వస్తున్నాను, బయటకు వెళ్తున్నాను, జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు ఎన్ని వేల జన్మలు ఇస్తావు ఎవరికి తెలుసు? Is it not? కాబట్టి మనస్సు అంటే ఏమిటి అది తేలిపోవాలి. అది దూరమా, దగ్గర, లేదా ఉన్నదా, ఇది తేలాలి ముందు. గురుగారు. అది తేలకుండా నీవే ఆత్మవి, ఆత్మ గమ్యంగా లేదని ఎంత చెప్పుకున్నా ఉపయోగం లేదు. అవును గురుగారు. అవును. అవును. ఇంతకీ మనస్సు మీద ఉందంటావా? అంటే మనసు అనేది చూస్తే నాకు ఇప్పుడు మనసు అనేది ఆలోచనలు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏం చేస్తా ఉంటది? ఒక వ్యవహారంలో దాని రూపాన్ని దాల్చుకొని రూపాలతో, నామాలతో అది సృష్టించుకుంటా ఉంది. ఎప్పుడైతే ఆలోచన లేనప్పుడు చూస్తేనాక అక్కడ ఏమీ లేదు. అంటే అది సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు గురుగారు, ఆలోచన పరీక్షగా చూసినప్పుడు ఆలోచన లేదసలు. అంటే అక్కడ మనస్సు లేనట్లే కదా లెక్క. అసలు మనస్సు అన్న అహంకారం అన్న ఒకటి. వ్యక్తిత్వం వేరు, మనస్సు వేరు, పరిమితత్వం వేరు, అట్లా ఉండదు. ఇవన్నీ ఒకటే మాట. మాయ నేను అక్కడ మనస్సుతో, ఆలోచనతో, దేహాదులతో ఉన్నట్టు ఉంటుంది. గురుగారు, అహంకారానికి మనసుకి అంటే కొంచెమైనా తేడా లేదా గురుగారు? అంటే ఇప్పుడు అహంకారానికి ఇప్పుడు అహంకారానికి ఉదయిస్తా ఉందంటే దానికి ఆలోచనలు కావాలి కదా? తొందరపడద్దు. గురుగారు. మనోబుద్ధి చిత్త అహంకారము అంత చతుష్టయం 4 కలిపితే మనస్సు అయింది. ఓకే. మనో బుద్ధి చిత్తము అహంకారం, ఈ 4 ఒక యూనిటమ్మా. అరగటింది పాయింట్. అర్థం. ఆ జ్ఞానంతో కూడా కదా గురుగారు అయితే ఈ సాపేక్ష జ్ఞాన సంగతి అది సాపేక్షమా, పరోక్షమా, అపరోక్షమా పక్కన పెట్టు. బాగా చెప్పుకునే మాట నేను చూస్తున్నానన్నందుకు మనోబుద్ధి చిత్త అహంకారం 4 ఉంటాయి. గురువు గారు. నాకు అర్థమైంది. 4 ఉన్నాయి. మనస్సు ఆలోచన సమూహం. దానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచనలు? చిత్తం నుంచి వచ్చినాయి. పూర్వవాసాలు తెచ్చుకుంది. నీకు పొరపాటునైనా ఆలోచనలు బ్రేక్ వస్తుందా? ఎప్పుడో చదివిన విషయం, చూసిన విషయం పైగా చెబుతున్నావుగా. గురువు గారు. ఎలా చెబుతావు? ఇక్కడ చిత్తంలో ఉండిపోయింది. ఉంది. సరే, బుద్ధితో కూడా ప్రవర్తించావుగా. బుద్ధి అంటే తెలివి. అవును గురువు గారు. ఏది మంచి, ఏది చెడు, సరిపడని పదార్థం తినవుగా, తీసుకురేస్తాం.
ఏమా అవును గురుగారు. అవును. మనస్సు అంటే ఏమిటి? అది కూడా ఒక ఇంద్రియం. ఉమ్, ఆలోచన సమూహం చిత్తంతో ఉంటుంది. అది ఉమ్, చిత్తం అన్నా, మనస్సు అన్నా, అహంకారం అన్నా, వ్యక్తిత్వం అన్నా అంతా ఒకటే. ఉమ్. ఏమా ఆ గురుగారు. అరగటి అర్థమైంది గురుగారు. ఇంద్రియముల యొక్క విషయాలని ఆ, మనస్సు సేకరించి బుద్ధి చేత మంచి చెడు చెబుతుందా లేదా? అవును గురుగారు. చెప్తుంది. పదార్థం గట్టిగా ఉంది, వేడిగా ఉంది, ఉమ్, ఎవరు చెబుతున్నారు? ఉమ్. ఈ మనిషి చెప్తా ఇంద్రియం ద్వారా ఉంది. గ్రహించి ఉమ్, ఇది బాగుందని, బాగోలేదని ఉమ్. చెబుతుంది కదా బుద్ధి. అవును గురుగారు. మనోబుద్ధి చిత్త అహంకారాదులు అంతఃకరణ చతుష్టయం కలిపి ఒక యూనిట్. ఉమ్, ఉమ్, అదే వ్యక్తిత్వము, అదే మనస్సు, ఉమ్. అదే పరిమితమైన జీవుడు. జీవుడు. ఓకే. ఆ గురుగారు. ఆ జీవుడికి మూలము దగ్గర దూరమా, అదే మూలమా, ఉమ్, వాడితోనే ఉన్నదే మూలం కూడా. ఉమ్. ఆ గురుగారు. చెప్తా చెప్పమ్మా. అంటే ఆ మూలానికి ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి అది దూరం అన్నట్లే అనుకుంటున్నాను. ఆ ఉమ్, విషయం చెబుతున్నారు ఇక్కడ. ఆ గురుగారు. అనుకుంటాడు మాయ. 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 ఉమ్, ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటి? సత్యము మనస్సు అంటే సత్య దూరం అన్న ఎరుక మాయ. ఆ, ఉమ్, ఇప్పుడు అనుకున్నావా లేదా? అనుకున్నాను గురుగారు. అనుకున్నావంటే మాయలో ఉన్నట్లు. ఉన్నట్లే. తర్వాత సెంటెన్స్ ఏంటి? మనస్సు సత్యములోనిదే. ఇక్కడ సత్యంలోనిదే. అదే సత్యమా? ఉమ్, అదే సత్యమా? సత్యంలోనిదా? సత్యం వేరుగా ఉండాలి, అదే ఉండాలి. ఉమ్. ఆ గురుగారు. ఇప్పుడు సర్పరజ్జు భయ భ్రాంతిలో ఉమ్, పాము ఉమ్, తాడులోనిదే, తాడు పామ ఉమ్. ఎట్లా చెప్తాడు? సర్పరాజ్య భయభ్రాంతుల్లో ఆ, పామె అనేది తాడులో కనిపించింది. ఏంటి? ఆ పాము సత్యానికి దగ్గర, ఆ పామే తానా? చెప్పు. ఆ పామె తాను గురువుగారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చెప్తున్నారు. అహంకారమే ఆత్మ. ఆ గురువుగారు. పాయింట్. అర్థమైంది గురుగారు. తీరా తాడులో పాము లేదు, సత్యములో ఆత్మలో బంగారం లేదు. ఏమా? ఆ గురుగారు. మనస్సన్న ఆత్మ ఉన్నదన్న అంతా ఒకటేను. ఎప్పుడైతే నీవు నాకు సత్యం తెలియటం లేదు అని అంటావో మాయ ఆవరించినట్లెక్క. నీవే ఆత్మవి. ఏమా? ఆ గురుగారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. మరింతకి మనస్సు సత్యానికి దూరమా, దగ్గర, లేదా అదే సత్యమా? అదే సత్యం గురుగారు. వాట్ ఇస్ ది పాయింట్? ఆ విషయాన్నే శంకరులు, మహర్షులు
ఒకటే నేను ఉంటుంది. ఉమ్, ఒకటే నేను, ఒకటే తాను. ఉమ్, దానికి అహంకారం ఉమ్, తల ఎత్తినట్టుగా ఉంటుంది. ఉమ్. కదా? ఆ గురుగారు, అవును. ఉమ్, ఒక తాటికి రెండు పావులు ఉండవు. ఉండవు. ఒకే పావు. అవును. ఉమ్, ఒక ఆత్మకి ఉమ్, ఒకే అహంకారం ఉంటుంది. ఉమ్. దానికి ఇతరులు ఇతరులు కనబడతారు కళ్ళలో. కనబడతారు. ఉమ్, ఉమ్, కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? నన్ను శరణు చొచ్చిన వారికి ఈ మాయ ఏమి ఏమి చేయదు. చేయదు. ఉమ్, ఉమ్, శరణు చొచ్చడం అంటే వ్యక్తిత్వం తల ఎత్తకుండా ఉమ్. విడిచి ఉంటే నువ్వు మరి స్వచ్ఛంగా ఉన్నట్టేగా. ఆ గురుగారు, అవును. అవును. స్వచ్ఛంగా ఉంటే ద్వైత జ్ఞానం నిన్ను సాధించదుగా. అవును. తీసుకున్నాడు. అవును గురుగారు. ఉమ్, ఉమ్. ఏమ్మా? అర్థమైంది మరి గురుగారు. ఆ, అత్యంత తేలికగా ఇంతకీ నువ్వు మాయలో ఉన్నావా, సత్యంలో ఉన్నావా? సత్యంలోనే ఉన్నాను గురుగారు. ఉమ్, సత్యంలో ఉన్నాను అని సత్యం చెబుతుందా? సత్యం చెప్పదు. ఉమ్, మరి నువ్వు చెప్తే ఉపయోగం. ఉమ్. గురుగారు, చిలక పలుకుల వల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. ఉమ్, అందుకనే నీవు లేవని అనవు కదా. ఉమ్, ఉన్నాను అనేది సత్యము. ఉమ్. దేహంతో ఉన్నాను అనేది నామరూపాత్మకములు సత్యం మీద ఆపాదించగా ఏర్పడింది ఉమ్, మాయ. ఉమ్, సత్యము లేకుండా, ఉమ్, ఎరుక లేకుండా ఉమ్. మాయ లేదు. మాయ అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. వెరీ సింపుల్. ఆ గురుగారు. ఉమ్, ద్వైతము అనుకో. ఉమ్, ద్వైతం లేకపోయినా ఉమ్, సత్యానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఉమ్. ఎందుకని? సత్యము స్వయం ప్రకాశం. ఉమ్, ఉమ్. ఇదేమో పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానంతో ఉంది. మాయ. ఉమ్, కాబట్టి పోనీ రెండు నేనులు ఉన్నాయా? ఉమ్. ఒకటి నేను ఉన్నాను. ఆ నేను కర్తృత్వం ఉన్నప్పుడేమో అహంకారంగా ఉంటుంది, ఉమ్, లేనప్పుడు తనకు తాను ఉంటుంది. ఉమ్. నువ్వు అనుకోవచ్చు కాసేపు జీవుడిగాను కాసేపు ఆత్మగాను ఉంటుందా? అలా ఉండదు. ఉమ్. ఆత్మ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్యాక్టర్. అదే గురుగారు, అదే ఎప్పుడు ఉండేది. ఒక కాసేపు జీవుడిగా కొంచెంసేపు ఆత్మగా ఉండడం అనేది అది. కుదరదు. ఆ గురుగారు, ఆ, అంటే ఆలోచన లేకపోతే ఆత్మగా ఉండడము, ఆలోచనలు ఉన్నప్పుడు అహంకారంగా ఉండడము, అది చెప్తుంటారు కదా గురుగారు. అది అలా అహంకారంగా ఉన్న ఆత్మ విడిచి ఉండవు. ఆత్మని విడిచి ఉండదు. కానీ ఇక్కడ మీరు చెప్పేది ఆత్మగా అని చెప్తున్నారు చూ, ఇందాక మీరు అన్నారు కదా. ఆత్మ ముందు ప్రకాశించాలి. ఉమ్, ఉమ్, ఆత్మ జ్ఞానం తెలియాలి. ఉమ్, అది రివీల్ చెయ్యాలి. ఉమ్. నువ్వు తెలుసుకోవటం కాదు. ఆ, మట్టి నుంచి పాత్రలు వచ్చాయి. ఉమ్, మట్టి పాత్రలు, ఉమ్, పలకలు, గ్లాసులు, పళ్ళాలు. ఉమ్, ఏ ఆకారమైనా అంత మట్టి. ఉమ్. ఆకారం లేకపోయినా పగిలిపోయినా అది అది మట్టి. మట్టే. మట్టే. ఉమ్. మొత్తం పౌడర్ అయిపోయింది అయినా అది మట్టి. మట్టే. ఉమ్,
కాబట్టి మట్టిని విడిచి ఉమ్, ఈ ఆకారాలు లేవు. ఆకారాలు లేవు. ఉమ్, ఆకారం లేకపోయినా మట్టికి వచ్చిన మట్టికి ఇబ్బంది నష్టం లేదు. లేదు. గురువు గారు. ఇక్కడ కూడా సత్యం అంటే ఎరుక, ఉమ్, దాని మీద ఆధారపడి ఉమ్, మాయ ఉంది. ఉమ్, మాయ అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఉమ్, ద్వైతం అనుకో, ఉమ్, ఉమ్, అవస్థాత్రయములు, ఉమ్, జనన మరణాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆత్మని విడిచి ఆత్మలో లేవు. లేవు. గురువు గారు. ఆత్మలోనివే. ఉమ్, ఆత్మలోనివే అంటే ఆత్మ విశిష్టంగానే కాదు, ఉమ్, ఆధారం అదే. గురువు గారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురువు గారు. ఒకసారి పూర్తిగా చదువు, ఇంకా మాయ ఉందేమో చూద్దాం. మనస్సు సత్యదూరమన్న ఎరుక మాయ. మనస్సు సత్యములోనిదే, వేరుగా లేదు అని తెలిస్తే మాయను దాటినట్లే. వెరీ సింపుల్. సర్వవిచ్ఛిన్న అజ్ఞాతంలో ఉన్నది ఇందాక అదృశ్యమైనాడు. రాలేదు గురువు. అయ్యా శ్రీనివాసరావు గారు, మీరు మాయలో ఉన్నట్ట, ఆత్మతో ఉన్నట్ట? అన్యత్వం కనపడుతుందంటే మాయలోనే ఉన్నా కదండి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అందరూ కనపడుతున్నారు. దేహాభివృద్ధితో చూస్తున్నాను. మీరు గురువు గారు గాను నన్నేమో శ్రీనివాసరావు గారు చూస్తున్నంతసేపు మాయ ఉంది. మిమ్మల్ని నేను ఒకటిగానే చూస్తున్నప్పుడు లేదు, కానీ ఆ భేద బుద్ధి పోవటం లేదు. ఆ మాయ ఆత్మకి దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? ఆత్మతోనే ఉందా? దగ్గరగానే ఉంది. దగ్గరగా ఆత్మతోనే ఉంది, దాన్ని విడిచిపెట్టలేదు. ఇక్కడ ఒక ఆభరణం బంగారానికి దగ్గర ఉంది, దూరం ఉంది అంటే ఆత్మగానే బంగారం ఉంది, బంగారంతో ఉంది. ఇక్కడ కూడా మాయ సత్యముతోనే ఉంది అని చెప్పండి. సత్యము లేకుండా మాయ లేదు. అంటే నామరూప ఆకారం వరకు ఇది లేకపోయినా బంగారానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మాయని విడిగా చూస్తేనేమో లేదు, కలిపి చూస్తే మాయా ఇస్ ది రియాలిటీ అంటాడు బాయ్స్. ఇంకేమైనా ఉన్నాయా? సరోజన కనుక్కోండి. గురువు గారు, ఎక్కడికి పోయినా మాయలో అదే గురువు గారు, నిన్న మీరు అన్నారు కదా, అహంకారం ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. అది అది తెలుసుకునే సామర్థ్యం దానికి లేదు, ఒక ఆత్మకే ఉంది అన్నారు. ఆత్మ అహంకారాన్ని గుర్తించదు. గురువు గారు. అహంకారం ఆత్మని గుర్తించలేదు. గురువు గారు. రెండు క్రిటికల్ గానే ఉంటాయి, ఆపోజిట్స్. రెండు ఆపోజిట్. ఎందుకని ఆత్మకి అంటే జ్ఞానానికి, స్వరూప జ్ఞానానికి అన్యత్వం లేదు, అందుకని గుర్తించలేదు. గురువు గారు, దీనికి అంతా అన్యమే, అహంకారానికి, అందుకని ఆత్మని గుర్తించలేదు. గుర్తించలేదు.
ఏమంటావు? నాకు తెలియదంటావు. అవును గురువు గారు. ఆత్మతో ఉంటూ, ఆత్మగా ఉంటూ, ఆత్మ తెలియదని అనటానికి కారణం నీ ఆలోచన. గురువు గారు. ఆలోచన లేని మనస్సు అలవాటు చేసుకో, గురువు. అప్పుడు తెలుస్తుంది. సరే, అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది. అనుగ్రహం ఎప్పుడు ఉంది, అది లోపలే ఉంది, బయట నుంచి రాదు. అవును, అదే మీరు ఎప్పుడు అదే. నీకు ఆత్మజ్ఞానము ఎవరు అందించరు, నీవు దాన్ని తెలుసుకునేది కాదు. ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. ఈ ఐడెంటిటీ ఉండదు. అర్థమైంది గురువు గారు. ఓకే, అర్థమైంది. అలా విద్యాసాగర్ గారు ఆనంద తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఏం లేదు గురుగారు, అర్థమైంది. ఆలోచన ఏం లేదు, ఇది ఆలోచించేది కాదు కదా గురుగారు. ఆలోచించే తట్టేది కాదు కదా. చాలా సింపుల్. ఆలోచన ఎప్పుడైతే ఆగిపోతుందో ఆత్మ మొదలవుతుంది. ఆలోచన ఆగిపోతే ఆత్మ స్వరూపం తనంతట తానుగా ఉంటుంది. ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అవును, అని ఆలోచన వచ్చినంత మాత్రాన ఆత్మ అదృశ్యం కాదు. ఆభరణం చేసినంత మాత్రాన పండుగ అదృశ్యమైంది. కాబట్టి ఆత్మజ్ఞానము, సత్యము అత్యంత తేలికైనది. సమస్య ఎక్కడ వస్తుంది? అహంకారాన్ని నిలుపుకుంటూ ఆత్మ ప్రకాశించాలంటే కుదరదు. ఆభరణంగా ఉన్న మార్పును మనం బంగారంగా ఉండాలి అంతే. బంగారంగా ఆల్రెడీ ఉన్నాము అంటే ఆ సహజ స్థితిలో ఉండటము కాదు, ఆల్రెడీ ఉన్నాము. సమస్య దేహ ఆత్మబుద్ధితో ఆ సహజత్వము తెలుసుకోవాలని ఉపయోగపడుతున్నావు. అది కుదరదు. ప్రేమ సరోజ, అర్థమైందా? అర్థమైందండి. కాబట్టి మాయను ఏ విధంగా దాడుతుందో ఆలోచన లేకుండా ఉండడమే గురువు గారు. దట్స్ ఆల్. అనుగ్రహం అనేది కొత్తగా వచ్చేది కూడా కాదు, ఆల్రెడీ ఉండదు. ఆత్మకి మారు పేరే అనుగ్రహం, గురువే అనుగ్రహం, సత్యమే అనుగ్రహం. అది బయట నుంచి రాదు, నీ లోపల నుంచే వస్తుంది. ఆ వచ్చేది కూడా నీకు కొత్తగా వచ్చినట్టు అనిపించదు. అది వచ్చే టైంలో నువ్వు నీ జగత్తు ఎగిరిపోతుంది, మళ్ళీ కనపడుతుంది జగత్తు. అప్పుడు అనుకుంటావు ఇది ఇంతకు ముందు కూడా ఉంది కదా, కొత్తగా ఏం లేదే అని. కానీ మీరు చెప్తారు కదా గురువు గారు, ఈ స్వరూప జ్ఞానం అయ్యాక అంటే కనిపిస్తుంది కానీ జగత్తు దానితో బంధింపబడవు అంటారు కదా. అంతేగా, ఒకసారి తెలిసిన తర్వాత గురువు గారు నువ్వు మళ్ళీ బంధాలు ఉండవుగా. అవును, కరెక్టే గురువు. దేహం నేను కాదన్నప్పుడు చరణం లేవుగా. అవును అవును, బంధ మోక్షాలు లేవుగా. అవును గురువు. కాబట్టి ఉన్న ఆత్మస్థితే ముక్త స్థితి అని మాయలో చెప్పుకుంటారు. కొత్తగా ఏది రాదని.
గురుగారు అర్థమైంది. స్వరూప జ్ఞానంతో ఆల్రెడీ ఉన్నది, కానీ అనుభవంలోకి ఎవరికి రావాలి? అనుభవంలోకి వస్తేనే కదా నేను అందులో ఉండగలుగుతాను. అనుభవం నాలో అంటే ఉంది. కరెక్ట్, అనుభవం ఆత్మకు ఉంటుంది. నువ్వు ఆత్మవి. ఉమ్, ఆత్మగా అనుభవానికి వచ్చినప్పుడు ఉచ్చాసాగర్ బయటకు వచ్చినా ఇబ్బంది లేదు. ఉమ్, దేహం కూడా ఆత్మే అంటావు, జగత్తు ఆత్మే అంటావు. ఆత్మేంటి? ఆత్మ అనుభవం ఆత్మకి మాత్రమే ఉంటుంది, వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు.